వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ రవి. సిపిఐ పార్టీ తెలంగాణలో ప్రస్తుతం నిజంగానే ఉద్యమాలు ప్రస్తుత పరిస్థితి నిజానికి తెలంగాణలో పరిస్థితులు ఏ విధంగా అసలు సిపిఐ పార్టీ రోల్ ఏ విధంగా మనతో పాటు సీనియర్ నాయకులు చాడా గారు మన ఉన్నారు, ఎక్స్ఎమ్మెల్యే, ఇట్ సేమ్ టైం సిపిఐ జాతీయ కార్యదర్శి మనతో పాటు సార్ ఉన్నాడు. ఏంటి సార్ ఎట్లా చూడొచ్చు, ఏంటి పరిస్థితి ఎట్లుంది దేని మీద తెలంగాణలో పరిస్థితి? తెలంగాణలో బాగానే ఉంది. తెలంగాణ రాజకీయాలు అంటే ఇప్పుడు రాజకీయాలు ఒక దగ్గర ఒక స్థిరంగా ఉన్నాయి కదా, అటుపోట్లు ఎదుర్కొంటూ మార్పులు చేర్పు జరుగుతూనే ఉంటాయి. గతంలో 10 ఏళ్ళు టీఆర్ఎస్ అధికారులు కొనసాగింది. ఇప్పుడు అది గద్దెకిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చింది. వాళ్ళు గతంలో ప్రభుత్వం అప్పు చేసింది, మేము ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతున్నాం అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు ప్రజలకి. కాబట్టి అన్ని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రజలు మాత్రం అయ్యో మాకు అనుకున్నట్టుగా అయితే లేవు, హామీలు అమలు అయితే లేవు అనే ఫీలింగ్లో మాత్రం కనపడుతుంది. సార్, క్రియాశీలక పోరాటాల్లో మీరు ముఖ్య భూమిక పోషించారు. ఏంటి రాష్ట్రంలో కోడుమూల సమస్య, భద్రాద్రి కొత్తగూడెం నుంచి కొమరంభీం ఆసిపోవాలి, ఏంటి పరిస్థితి? భూముల మీద ఇంకా పోరాటాలు అక్కడక్కడ జరుగుతున్నాయి. రీసెంట్లీ మురుగులో కూడా మీరు ప్రత్యక్షంగా చూసిన పరిస్థితి, కట్టెలు పట్టుకొని జేసీబీల మీద, పోలీసుల మీద, ఫారెస్ట్ అధికారుల మీద. ఏంటి అసలు దీని మీద ఏదైనా ఉద్యమం నిర్మాణం చేయబోతున్నా? మున్సిపాలిటీ అటో భూముల హక్కు చట్టం వచ్చిందంటే యూపీఏ గవర్నమెంట్లో వామపక్షాల మూలంగానే వచ్చినాయి. యూపీఏలో కామన్వెల్త్ ప్రోగ్రామ్ హామీల అమలు మీదనే వచ్చినాయి. అటో భూముల చట్టం మీద మేము కూడా పోడు యాత్ర చేశాం. అంటే పోడు భూములన్నీ ఎవరైతే కాస్ట్కారులు ఉన్నారో, కబ్జాలు ఉన్నారో, బతుకుతున్నారో వాళ్ళకి ఇవ్వాలని చెప్పాం. మీరు అన్నట్టు కొమరంభీం నుంచి వెళ్ళి చర్ల దాకా, భద్రాచలం దాకా పోయాం. మురుగులో కూడా మేము వెళ్తే గుట్లల్లో, చెట్లల్లో అక్కడ ఉన్న పరిస్థితి చూస్తూ ఉంటే మాకు పారామిలిటరీ మాకు రక్షణ నిలిచింది. అంటే అంత ప్రజెంట్ పదవిలో లేకున్నా బస్సు నిండా చేసినాం. అయితే పోడు భూముల సమస్య కొంత పరిష్కారం అయింది, ఇంకా కొన్ని చోట్ల అట్లే ఉంది. అయితే ప్రధానంగా నేను అభిప్రాయపడేందంటే ఆదివాసీలకు చట్టంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి 5th 6th షెడ్యూల్ అనేది అమలు కావట్లేదు. వాళ్ళకు కావాల్సినటువంటి కనీసం గాలి, నీరు అన్నట్టు స్ట్రీట్ లైట్ కరెంటు కూడా లేనటువంటి పరిస్థితి కొన్ని ఆదివాసీలు ఉన్నాయి. రోడ్డు కూడా లేవు, ఇతర సౌకర్యాలు, కనీస సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి. దుర్భరమైన అడవి మనుషుల్లాగానే వాళ్ళు ఇంకా కొన్ని చోట్ల జీవితాలు గడుపుతున్నటువంటి పరిస్థితి. మేము సహజంగా అమరాబాద్ ఏరియాలో పోయి చూసినప్పుడు కూడా ఉదయవిదారకమైన దృశ్యాలు చూసాం. అక్కడ కూడా ఒక పెద్ద సదస్సు పెట్టాం నేను సెక్రటరీ ఉన్నప్పుడు. అంటే ఆ రకంగా మొత్తం మీద ఓవరాల్గా ఈ వాళ్ళ అటవీ భూముల చట్టం అనేది ఇంకా అక్కడక్కడ కొంతమందికి ఇవ్వాలి పట్టాల్సింది. అవి గవర్నమెంట్ దృష్టికి తీసుకొస్తాం. ఇవ్వకపోతే మేము తప్పనిసరిగా ఆ ప్రజలను చైతన్యపరుస్తాం, ప్రజా ఉద్యమాలు నిర్మించేందుకు సన్నద్ధమవుతాం. ఏంటి సార్, చాలా కాలం తర్వాత మీకు అడుగుదామనుకున్నా, ఈ మధ్యకాలంలో మీరు ఈ ప్రాంతంలో వస్తారేమో, ఎట్లా చూడాలి సార్? మావోయిస్టు పార్టీ శాంతి చర్చల పేరుతో వరుస లేఖలు, ఓ పక్క వనరుల అంశంలో కేంద్ర ప్రభుత్వం వరుసగా మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం, నిన్న కూడా గణేష్తో పాటు ఇతరత్ర ముఖ్య నాయకులు. ఎట్లా చూడాలి సార్, ఏంటి పరిస్థితి? దీని మీద ఏదైనా మీ పార్టీ స్టాండ్ ఏంటి? మొత్తం మీద మోడీ, అమిత్ షా ఇద్దరు కూడా మొత్తం యాంటీ, అంటే వామపక్ష ప్రజాతంత్ర శక్తుల వ్యతిరేకులు. పౌరకులను కాలు రాసేదానిలో అగ్రభాగం ఉండేవారు. అసలు మనం గతాన్ని నెమరేసుకుంటే ఈ అమిత్ షాను గుజరాత్ హైకోర్టు వెలివేసి ఒక సోయబుద్దీన్ ఎన్కౌంటర్లో బూటకు ఎన్కౌంటర్ అని చెప్పేసి చేసిన తర్వాత కొంతకాలం పాటు గుజరాత్కు రావద్దని చెప్పి ఆంక్షలు విధించింది. అంటే అటువంటి వాడు ఇవాళ మన కేంద్రానికి హోంశాఖ మంత్రి. అంటే ప్రజాస్వామ్యంలో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదైనా వీళ్ళు ఏంటంటే ఈ మావోయిస్టులు అంతం చేద్దాం మార్చి 2026 నాటికి, అది మా పంతం అని వీరు పూనుకున్నారు. దీనికి సంబంధించిన విషయంలో మావోయిస్టులు సరే వాళ్ళు ఎంచుకున్న మార్గం అది కావచ్చు. మేము కూడా సిపిఐ కూడా ఐదు పోరాటం చేసిందే.
ఈ సిపిఐ కూడా 47 సెప్టెంబర్ 11 నుంచి దాదాపు 51 దాకా 5-6 సంవత్సరాలు సాయుధపోటు చేసిన పార్టీ. అయితే మేమేంటంటే పార్లమెంట్ పంత ద్వారా ప్రజారాజ్యాన్ని స్థాపిస్తామని, ప్రజాస్వామ్యం పద్ధతిలో పోదామని అనుకున్నాం. వాళ్ళేమో ఈ తొందరగా రాదు ఇప్పుడు మనకు అని చెప్పి వాళ్ళు పోయారు. అయితే ఏదైనా ఈ సిద్ధాంతం ఏంటి? శ్రమకు తగ్గ ఫలితం రావాలా, అంతరాలు లేని సమాజం కావాలి, దోపిడి రైతు సమాజం కావాలి, మనిషిని మనిషిగా చూసే వ్యవస్థ కావాలి కదా. దాని మీదనే జరుగుతుంది కదా పోరాటం. అందుకనే దాని విషయంలో మా పార్టీ చాలా క్లారిటీగా ఉంది. శాంతిశత్రులకు సిద్ధం అన్న తర్వాత వెంటనే చర్చ జరపాలి వాళ్ళతో. నువ్వు పాకిస్తాన్తో యుద్ధం చేసి వాంతో పాకిస్తాన్తో జరిపిన చర్చలు, వీళ్ళు పౌరులు ఇక్కడ పుట్టిన వాళ్ళు పెరిగిన వాళ్ళు వీళ్ళతో చర్చ జరపాలని చెప్పి మేము సీరియస్గా మా ఈ రాజా గారే నంబూరి కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత న్యాయ విచారణ జరిపించాలి. మొదటి పార్టీ సిపిఐ జ్యుడిషియల్ ఎంక్వైరీ. అది మాది క్లారిటీ ఉంది. నేను కూడా వ్యాసాలు రాశాను, అందులో వచ్చింది. ఎందుకంటే ఈ మావోయిస్టుల అంటే మార్క్సిజం లెనినిజాన్ని ఎవడు ఎన్కౌంటర్ చేయజాడు. దీనికి అంతం లేదు. దోపిడినంతకాలం ఈ పార్టీ ఉంటుంది, ఎర్రజెండా ఉంటుంది, మానవ సమాజం ఉందని జెండా. చివరిగా చెప్పండి సార్, ఇప్పటికీ మీకు టైం అవుతుంది సార్. అదే సార్, చివరిగా ఎట్లా చూడొచ్చు లాస్ట్ మీ పార్టీ దీని మీద ఎటువంటి కార్యాచరణ చేస్తున్నాం కదా. ఇప్పటికే వామపక్ష అందరం కలిసి మహాధర్నా చేశాం, ఇంకా యాక్టివిటీ చేస్తున్నాం, ఇంకా నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం, కంటిన్యూగా దేశవ్యాప్తంగా చేస్తాం. మా జాతీయ కౌన్సిల్ సమావేశాలు ఈ జూలై 1, 2, 3 అది త్వరలో ఉన్నాయి. ఆ తర్వాత అక్కడ కార్యాచరణ తీసుకుంటాం. భవిష్యత్తులో ఏదైనా ఈ మార్క్సిజం లెనినిజాన్ని కాపాడేందుకు ఇది వాళ్ళు మోడీ అమిత్ షా అంతా వాళ్ళు మతోన్మాదం ఈ మార్క్సిజం లెనినిజం అంతం చేయ లక్ష్యంగా ఉంటుంది. కాబట్టి మేము మొదటి శత్రువు మేమే సూత్రం కాబట్టి తప్పనిసరిగా మేము వామపక్ష భావజాలం ఉన్నటువంటి ప్రగతిశీల ప్రజాదేశ అందరూ కూడా కలుపుకొని ఐక్య ఉద్యమం నిర్మించడానికి కోరుకుంటాం. రైట్ సార్. ఈ పరిస్థితి ప్రధానంగా చాడగా చెప్తున్న అంశం చాలా క్లియర్గా గతంలో నరేంద్ర మోడీకి కోర్టు వెళ్ళేసిన విషయం తెలిసిందే. అటువంటి భారతదేశానికి అమిత్ షానే కోర్టు వెళ్ళేసిన విషయం తెలిసిందే. అటువంటి వ్యక్తి భారతదేశానికి కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉంటుంది. అంటే అర్థం చేసుకోవచ్చు, మావోయిజాన్ని ఎవరు అర్థం చేయలేదని చెప్పి. దీంతోపాటు ఆ ప్రజా ఉద్యమాలను నిర్మాణం చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా పొడుగుల అంశంలో మా పార్టీ గతం నుండి క్రియాశీలకంగా పనిచేస్తుంది, రానున్న రోజుల్లో పనిచేస్తుందని చెప్తున్న పరిస్థితి. సుమంత్ ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.